వచ్చిన తర్వాత అక్రమ కేసులు బనాయించడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సాధారణ స్థాయి నాయకుడి దగ్గర నుంచి శాసనసభ్యులుగా, మంత్రిగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఒక పథకం ప్రకారం వాళ్ళని చిత్రహింసలకు గురి చేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిణామం. కావలిలో 2 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే అనేక రకాలైనటువంటి కేసులు నమోదు చేయడం, ఇటీవల ఒక 307 కేసు పెట్టడం, మరలా నిన్న ఎమ్మెల్యే గారి మీద హత్యా ప్రయత్నానికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్లాన్ వేశారు అని చెప్పని ఆయన్ని ముద్దాయిగా ఎఫ్ఐఆర్లో చూపించడం జరిగింది. ఎవరైనా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వ్యక్తిత్వం, మనస్తత్వం తెలిసినటువంటి వాడు మర్డర్ చేసేటువంటి స్థాయి ఉండాలా? అటువంటి పనులు చేసేటువంటి వ్యక్తి ఆయనకి పాపం దాంట్లో ఏమన్నా అలవాటు ఉందా? పోనీ ఒకవేళ ఎమ్మెల్యే గారిని హత్య చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఎవరూ లేనటువంటి క్వారీ దగ్గరికి పోయి ఆయన ఏమి చేస్తే ఆయన మీద హత్యకు పథకానికి ప్లాన్ చేసినట్టు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం పోలీసులు పోతుంది. ఎందుకంటే దొంగతనం చేసినా, దొంగ మాటలు చెప్పినా అతికినట్టుగానే ఉండాలి. కనీసం నీ ఇంటి దగ్గరికి వచ్చి డ్రోన్ ఎగరేసారాయా హత్యా ప్రయత్నానికైనంటే అర్థం ఉంటుంది. ఏమీ లేకుండా ఎవడన్నా ఈ నియోజకవర్గంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి వ్యక్తులు వాటిని విస్మరించి విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతుంటే, అవినీతి సొమ్ము దోచుకుంటూ ఉంటే వాటిని ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ప్రశ్నించాల్సినటువంటి హక్కు, బాధ్యత ఉందా లేదా అనేటువంటిది పోలీసు యంత్రాంగం, కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పండి. ఈరోజు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది, ఇల్లీగల్ క్వారింగ్ చేస్తున్నారనేటువంటి సమాచారం ఉంది. దాని ప్రకారం ఎంత మీద ఇల్లీగల్ క్వారింగ్ జరుగుతుంది, ఏ విధంగా ఇల్లీగల్ క్వారింగ్ జరుగుతుంది, కాబట్టి దాని పూర్వాపరాలు ఎందుకు తెలుసుకోవాల్సినటువంటి దాంట్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా అధికార పక్షం చేసేటువంటి తప్పులను ఎండగట్టడం అనేటువంటిది మా ప్రధానమైనటువంటి బాధ్యత, మా ధర్మం. ఎదుగో మీరు తప్పులు చేశారు, మిమ్మల్ని గెలిపించారు ప్రజలు, ఇది మీరు తప్పులు చేస్తున్నారని చెప్పి ప్రశ్నించేటువంటి హక్కు, అధికారం, బాధ్యత, ఆ విధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ప్రతిపక్షం మీద ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఎక్కడన్నా అవినీతి జరిగితే ఒక్క ఈ ఎమ్మెల్యే మైనే కాదు, ఎక్కడ ఎవరు అవినీతికి పాల్పడ్డా ఈరోజు ఇసుక దోసుకుంటున్నారు, బూడిద దోసుకుంటున్నారు, మట్టి దోసుకుంటున్నారు, గ్రావెల్ దోసుకుంటున్నారు, క్వారింగ్లు చేస్తున్నారు, ఇంకా రకరకాలైనటువంటివన్నీ చేస్తున్నారు. ఆ చేసేటప్పుడు మిమ్మల్ని, మీరు చేసేటువంటి తప్పులు ప్రజలకు ఎత్తి చూపించడం మీరు చేస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని ఏదైతే నమ్మకంతో, విశ్వాసంతో ప్రజలకు సేవ చేస్తారని మిమ్మల్ని గెలిపించారు, దానికి భిన్నంగా మీరు వ్యవహరిస్తున్నారు అనేటువంటి దాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యత నిర్వర్తించడంలో భాగంగా మీ క్వారీ దగ్గర ఏమేమి జరుగుతున్నాయి అనేటువంటి దాన్ని చూశారు.